గూడెం చెప్పిన కథల్లో నాలుగవది అప్పు తీసివేత చిన్నారి విన్ని. గూడెంలో క్లాసులు మొదలుపెట్టిన తొలి రోజులు. అప్పటికి రోజువారీ దాదాపు ఒక 30 మంది పిల్లలు క్లాసులకు వస్తున్నారు. ఆ రోజు సాయంత్రం పిల్లలు అప్పు తీసుకుని తీసివేతలు చెప్పమని అడిగారని బోర్డు మీద చెప్తున్నాను. అప్పు తీసుకోవడం అంటే ఏంటి టీచర్? విన్ని అడుగుతోంది. అప్పు తీసుకోవడం అంటే నువ్వు పెన్సిల్ కొనుక్కుందుకు నీ దగ్గర డబ్బులు లేవనుకో, పక్కింటి వాళ్ళనో తెలిసిన వాళ్ళనో అడిగి తీసుకోవడం. ఆ తర్వాత నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయడం. మరి 4లోంచి 5 తీయలేనప్పుడు పక్కనున్న అంకి నుంచి ఒకటి అప్పు తీసుకోమన్నారు కదా టీచర్. మళ్ళీ ఆ ఒకటి అప్పుని ఎలా తీర్చాలి? విన్నీ ముఖంలో సీరియస్గా కనిపిస్తున్న ప్రశ్న. ఆ అమ్మాయి ప్రశ్నకి నవ్వొచ్చింది. నిజమే కదూ, అప్పు ఎలా తీర్చాలి? టీచర్ అమ్మా అన్న పిలుపుకి తల తిప్పాను. నలుగురు పెద్దవాళ్ళు, వాళ్ళ వెనక నలుగురు ఆడపిల్లలు నిలబడి ఉన్నారు. చెప్పండి అన్నాను. టీచర్ అమ్మా, మా పిల్లలకి ఇంగ్లీష్ నేర్పుతావా? 10వ క్లాస్ పరీక్షకి వెళ్తున్నారు. వాళ్ళని వివరంగా చూశాను. వాళ్ళని స్కూల్లో చూసినట్టే ఉంది, కానీ నేను ఇప్పటిదాకా వాళ్ళ క్లాస్కి ఎప్పుడు వెళ్ళలేదు. అందరూ రావచ్చు ఇక్కడికి, రోజు రండమ్మా. నా మాటలకి కృతజ్ఞతగా చూసి వెనక్కి వెళ్ళిపోయారు. 10వ క్లాస్ పిల్లలు నలుగురు కాస్త 7 మంది దాకా రావడం మొదలెట్టారు. చదువుకోవాలనే ఆశ ఉన్న పిల్లలే అందరూ. మంజుష క్రమం తప్పకుండా వస్తుంది. సన్నగా బలహీనంగా కనిపిస్తుంది, కానీ చదువుల్లో చురుకైంది. మనసు పెట్టి వింటుంది, చక్కగా అర్థం చేసుకుంటుంది. ఆ రోజు మంజు తనతో మరొక అమ్మాయిని తీసుకొచ్చింది. టీచర్, మా మావయ్య కూతురు విద్య. తనకి చదువుకోవాలని చాలా ఇష్టం. 10 దాకా చదివింది, కానీ పరీక్షలు రాయలేదు. వాళ్ళ నాన్న అప్పులు పడి డబ్బుకి ఇబ్బందిగా ఉందని ఇక్కడ పచ్చళ్ళ కంపెనీలో పని కుదిర్చాడు. పరీక్ష తర్వాత రాద్దులే అన్నాడు. కానీ ఇబ్బందులు తీరక 2 ఏళ్ళైనా ఇప్పటికీ పనిలోకి వెళ్తూనే ఉంది టీచర్. అయినా అప్పులు వడ్డీలు పెరుగుతూనే ఉన్నాయంటాడంట వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మని అడిగితే ఇప్పుడు వాళ్ళ అక్క ప్రసవానికి వచ్చిందని, అందుకని ఇంకొక 6 నెలలు పనికి వెళ్ళమని, చేతిలో పైసలు అస్సలు లేవని చెప్పిందంట. ఆ తర్వాత విద్య ప్రైవేటుగా చదువుకుంటానంటాను టీచర్. మీరు చదువు చెప్తారా? పెద్ద పెద్ద కళ్ళతో విద్య ఆశగా చూస్తాను నా వైపు. తప్పకుండా విద్య, నేను చెప్తాను. నా మాటలకి ఆ అమ్మాయి కళ్ళు తడుక్కుమన్నాయి. మోటార్ సైకిల్ ఒకటి విసురుగా వచ్చి మా దగ్గర ఆగింది. ఏమే విద్యే, నీకు చదువుపిచ్చి ఇంకా ఇన్నేళ్ళని తగ్గలేదే? ముందు మన అప్పులు తీరని, నీ భావానిచ్చి పెళ్లి చేసి పంపిస్తా, అప్పుడు చదువుకుందువులే, పద. తండ్రి కళ్ళలో పడినందుకు ఆ పిల్ల వణికిపోయింది. టీచర్ అమ్మ, నా కూతురు 2 ఏళ్లే సంపాదిస్తుంది. ఇప్పుడు ఇంకా కొత్తగా చదివితే మాత్రం పెద్ద ఉద్యోగాలు వస్తాయా? నాకు ఒక ప్రశ్న సంధించి కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పులు చేయడం వరకు ఇంటి పెద్ద బాధ్యత కాబోలు, వాటిని తీర్చడానికి పిల్లల జీవితాలనే పణంగా పెడుతున్నారు. పిల్లల జీవితాల మీద పెద్దవాళ్ళకి ఇలాంటి హక్కు ఎవరిచ్చారో? పిల్లలు పనుల్లోకి వెళ్ళడం అని ఎదురు తిరిగితే ఈ అప్పులు ఎవరు తీరుస్తారో విన్ని అడిగినట్టు.